విశాఖపట్నంలో ఇటీవల హాట్ టాపిక్ అంటే ఎర్రమట్టి దిబ్బలు. ఎందుకంటే ఎర్రమట్టి దిబ్బలు ఆక్రమణకు గురవుతున్నాయని ఒక వర్గం, కాదని ఒక వర్గం చెబుతున్నాయి. అనుమతి లేనిదే ముందుకు వెళ్లటం లేదని భీమిలి హౌసింగ్ సొసైటీ వారు చెబుతుంటే, మరోపక్క రాజకీయ నాయకులు ఈ భూమి వివాదాస్పదమనే అంశం లేవనెత్తుతున్నారు. ఎర్రమట్టి దిబ్బలపై 4 సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. అధికారులకు ఎర్రమట్టి దిబ్బలలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. దీనిపై విశాఖ అధికారులు స్పందించారు. గనుల శాఖ షోకాస్ నోటీస్ జారీ చేసింది. ఎర్రమట్టి దిబ్బలను చేస్తున్న ప్రదేశం తీర ప్రాంత క్రమబద్ధీకరణ మండలి జోన్ 1 పరిధిలోకి వస్తుందని జూలై 18న గనుల శాఖకు ఫిర్యాదు చేశారు. భీమునిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ 278.95 ఎకరాలలో అక్రమంగా తవ్వకాల పనులు చేపట్టిందని, ఎర్రమట్టి దిబ్బలు లేఅవుట్ పనులలో భాగంగా రోడ్ల నిర్మాణం కోసం పూరించడానికి 39,454 క్యూబిక్ మీటర్ల కంకర ఉపయోగించారని మైనింగ్ అధికారులు తేల్చారు. ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్ 1966ను ఉల్లంఘించారని, 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేనిచో భీమునిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీపై చట్టపరంగా ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలని షోకాస్ నోటీస్ జారీ చేశారు. మరోపక్క సొసైటీ వారు దీనిపై స్పందించారు. మాకు తహసీల్దార్ భీమిలి వారేమో పొజిషన్ అప్పచెప్పారండి విత్ బౌండరీస్. దాని నుంచి మేము ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. తర్వాత ధర్మిలా మేమేం చేసామంటే 2016లో మాకు ఇచ్చిన స్థలంలోనే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు సర్వే చేశారు. మొత్తం ఏరియా సర్వే చేస్తే అందులో మాది 91 ఎకరా జియో హెరిటేజ్ సైట్ అని చెప్పి ఎర్రమట్టి దెబ్బలు నో డెవలప్మెంట్ జోన్ కింద డిక్లేర్ చేశారు. అలాంగ్ విత్ అదర్ ల్యాండ్స్ మొత్తం అంతా కలిపి 262 ఏకర్స్ డిక్లేర్ చేశారు. ఆ 91 ఏకర్స్ మేము మినహాయించి మేము డెవలప్ చేద్దామన్న ఉద్దేశంతో మా సభ్యులకు స్థలాలు ఇవ్వాలని చెప్పి లేఅవుట్ ప్లాన్ వేసి అప్లోడ్ చేసుకుంటూ పోతే మాకు టీఎల్పీ వచ్చింది, టెంటేటివ్ లేఅవుట్ ప్లాన్ అప్రూవల్. దానికి గాను 5,60,00,000 దగ్గర సుమారు గవర్నమెంట్ వారు ప్రభుత్వం వారు చేసింది. పే చేసిన తర్వాత మేము మా స్థలాన్ని లెవెల్ చేసుకుంటున్నాం, ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. ఎర్రమట్టి దెబ్బలు పాడు చేస్తున్నారు భీమిలి సొసైటీ వారు. ఇది ఎర్రమట్టి దెబ్బలు కాదండి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు డిక్లేర్ చేసిన దాంట్లో 1 ఇంచి కూడా మా సొసైటీ పాడు చేయలేదు, వాటి జోలికి వెళ్ళలేదు. ఈ ఎర్రమట్టి దెబ్బలు కాదు యాజ్ పర్ జిఎస్ఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. మరి అలాంటప్పుడు సొసైటీ హెరిటేజ్ పాడు చేస్తారు అనేది ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. జియోలాజికల్ సర్వే అధికారులు సుమారు 91.5 ఎకరాలు నో డెవలప్మెంట్ జోన్గా ప్రకటించారు. కానీ 91.5 ఎకరాలకు ఏ విధమైన నష్టపరిహారం భీమిలి హౌసింగ్ సొసైటీకి చెల్లించలేదని సొసైటీ సభ్యులు చెబుతున్నారు. భీమిలి హౌసింగ్ సొసైటీ 91.5 ఎకరాల భూమిని వదిలి మిగతా భూమిని డెవలప్మెంట్ చేస్తున్నామన్నారు. నా పేరు సూర్యబాబు అండి పెదిరెడ్ల. నేను 2019 నుంచి సొసైటీ సెక్రటరీగా ఉన్నాను. ఈ ల్యాండ్ మాకు గవర్నమెంట్ నుంచి 373.95 ఎకర్స్ గవర్నమెంట్ నుంచి త్రూ సుప్రీంకోర్టు ద్వారా మా సొసైటీకి అలాట్ చేస్తుందండి. దాంట్లో 91.5 ఎకర్స్ జియో హెరిటేజ్ అని చెప్పి 2016లో గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. ఆ 91.5 ఎకర్స్ హెరిటేజ్కి మేము వదిలిపెట్టిస్తామండి. దానికి కానీ మాకేం కాంపన్సేషన్ కూడా ఈరోజు దాకా రాలేదు. మేము ఆ ల్యాండ్ వదిలిపెట్టేసి రిమైనింగ్ ల్యాండ్ 280 ఎకర్స్ మాకు సొసైటీకి ఉన్న దాంట్లో ఇక్కడ ఉన్న మట్టి అంతా కూడా వర్షాలు పడుతుంటే సముద్రంలోకి పోతుందండి. ఆ ఎరోజన్ను పోకుండా దాన్ని రిస్ట్రిక్ట్ చేద్దామనే ఉద్దేశంతో మేము ల్యాండ్ అంతా కూడా లెవెల్ చేసుకుని ఆ మట్టి అంతా కూడా ఎక్కడ బయటకు పోకుండా ఇక్కడే చేసుకుంటున్నాం. లెవెల్ చేసుకుని ఆల్రెడీ ప్లాన్ కూడా పెట్టాం కాబట్టి ప్లాన్ టీఎల్పీ కూడా ఇష్యూ అయింది కాబట్టి మేము దాన్ని బట్టి మేము ఓన్లీ లెవెలింగ్ వర్క్ చేస్తున్నామండి. లెవెలింగ్ చేసి దాన్ని ఫిట్ చేద్దామని చెప్పి మొన్న ఈ మధ్యన 2 రోజులు పెట్టి ప్రెస్లో కానీ వీటిలో కానీ ఎర్రమట్టి దెబ్బలు తవ్వేస్తున్నారు. ఎర్రమట్టి దెబ్బలకి ల్యాండ్కి సంబంధం లేదండి. సాయిల్ అయితే ఎర్రగా ఉండొచ్చు. మన రామకృష్ణ బీచ్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా సాయిల్ అంతా కూడా ఎర్రగానే ఉంటుందండి. అది కూడా ఏంటంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు డిక్లేర్ చేసిన దాన్ని పెట్టి రిమైనింగ్ ల్యాండ్ మేము డెవలప్ చేసుకుంటున్నాం తప్పితే
వాళ్ళ ఎర్రమట్టి దెబ్బల కోసం ఏదైతే ఉందో దాన్ని మేము అసలు టచ్ చేయలేదు. గత 6 నెలలుగా పనులు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు, రాజకీయ నాయకులు ఇప్పుడే లేచి అధర్మం అంటూ గలాటా చేస్తున్నారా? విషయం మళ్లీ కోర్టుల దాకా వెడుతుందా? భీమిలి హౌసింగ్ సొసైటీ సభ్యులకు ప్రభుత్వ పరిధిలోనే న్యాయం జరుగుతుందా? అధికారులు ఒకే మాటపై నిలబడతారా? వేచి చూడాల్సిందే.